ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 11వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు గురువారం. తిథి అమావాస్య సాయంత్రం 6:14 వరకు. నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 6:50 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:11 నుంచి 3:43 వరకు. వర్జ్యం రాత్రి 2:27 నుంచి 3:59 వరకు. దుర్ముహూర్తం రాత్రి 10:29 నుంచి 11:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:59 నుంచి 3:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:45. సూర్యాస్తమయం సాయంత్రం 5:59. ఈరోజు విశేషం గురువారం అమావాస్య. కొత్త సంవత్సరం ప్రారంభమై ఈ రోజుకి 8 రోజులు కావస్తోంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ 2024వ సంవత్సరంలో కూడా పౌర్ణమి అమావాస్యలు వచ్చాయి. జ్యోతిష శాస్త్రంలో ఈ రెండింటికి ఎంతో ప్రత్యేకత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల ఒక అమావాస్య ఒక పౌర్ణమి వస్తుంది. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా అమావాస్య ముందుగా వస్తోంది. జనవరి 11వ తేదీన మొదటి అమావాస్య రాబోతోంది. ఈ రోజు పితృతర్పణం చేయడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ 2024వ సంవత్సరంలో వస్తున్న మొదటి అమావాస్య ప్రాముఖ్యత ఏంటో, అమావాస్య తిథి నక్షత్రాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను పుష్య అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య సమయానికి ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ అమావాస్య రోజున సూర్య భగవానుడితో పాటు శ్రీ మహావిష్ణువు శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాకుండా ఈరోజు తులసి మాతకు కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పించడం వల్ల జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అంతేకాకుండా తులసి మాతను పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 2024లో మొదటి అమావాస్య రోజున తులసి మాతకు ఎరుపు రంగుతో తయారు చేసిన కంకణాన్ని కట్టడం వల్ల జీవితంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు జీవితంలో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే వీలైన వారు దగ్గరలోని అమ్మవారి క్షేత్రానికి కుటుంబ సమేతంగా వెళ్లి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజు మీరు దాన ధర్మాలు చేయడం మంచిది. ఈ అమావాస్య రోజున పితృపిండ యజ్ఞం చేస్తే మంచిది. పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు అత్యంత మేలైన కాలం నడుస్తోంది. వృధా ఖర్చులు బాగా తగ్గించుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రాభవం పెరుగుతుంది. కుటుంబ పెద్దల్లో ఒకరికి అనారోగ్యం తప్పకపోవచ్చు. కుటుంబ సమేతంగా విహారయాత్ర చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఆర్థిక విషయాల్లో ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. మీరు పనిలో చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడం ద్వారా మీరు ఉపశమనం పొందుతారు. మీ సానుకూల ప్రవర్తన అందరినీ ప్రభావితం చేస్తుంది. మంచి పనులు చేసి అభివృద్ధిని సాధించండి. కోరుకున్నది నెరవేరుతుంది. మీ సానుకూల ప్రవర్తన అందరినీ ప్రభావితం చేస్తుంది. మంచి పనులు చేసి అభివృద్ధిని సాధించండి. కోరుకున్నది నెరవేరుతుంది. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ప్రయత్నం ఫలిస్తుంది. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. ధర్మచింతనతో పనిచేయండి. పెద్దల సహకారం ఉంటుంది. కుటుంబ పరంగా మేలు జరుగుతుంది. ఉపద్రవాల నుంచి బయటపడతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు దూర ప్రయాణాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో పై అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి. వ్యాపారులు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో పెద్దల సహకారం లభిస్తుంది. గురు ప్రభావంతో అన్ని పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి. శుభం జరుగుతుంది. అవాంతరాలు తొలగిపోతాయి. ఏకాగ్రతలో లోపం లేకుండా చూసుకోండి. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఖర్చు అధికమవుతుంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. పెద్దల సూచనలు పాటించండి. లాభపడతారు. శుభవార్తను వింటారు. కొందరు సమయానికి సహకరిస్తారు. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలం. శివారాధన ఆనందాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు ఏకాగ్రతతో పనిచేయండి. పిల్లలకు సంబంధించిన ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. ఒత్తిడి పనికిరాదు.
లక్ష్యం సిద్ధిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి. సామరస్య ధోరణి అవలంబించండి. బుద్ధి బలంతో కష్టాలు తొలగుతాయి. దగ్గర వారి సహాయం తీసుకోవాలి. ఆవేశం కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండాలి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. అలసట లేకుండా పనులు పూర్తి చేస్తారు. ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వాహనం వల్ల ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. విజయం చేకూరుతుంది. మొహమాటం వల్ల కాలం వృధా అవుతుంది. ఆగిన పనులను పూర్తి చేస్తారు. అడుగడుగునా అడ్డుపడేవారు ఉన్నారు. నూతన బంధాలు ఏర్పడతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. అనుకున్న ప్రణాళికలను మార్చవద్దు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సమస్యల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండాలి. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. అయితే కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. ఇచ్చిన డబ్బు చేతికి అందడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు మనోబలంతో పనిచేయండి. అనుకున్న దాంట్లో విజయం లభిస్తుంది. చాలా రోజుగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడం ద్వారా మీరు ఉపశమనం పొందుతారు. మీ సానుకూల ప్రవర్తన అందరినీ ప్రభావితం చేస్తుంది. అవసరమైన వారికి సహాయం చేయడానికి మీరు ముందుకొస్తారు. ఉద్యోగులు వ్యాపారులకు మంచి రోజు. చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల ప్రశంసలు పొందుతారు. విశేష ప్రతిభతో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. అవసరాలకు మించి ఖర్చు సూచితం. అన్ని విధాల అనుకూలమైన సమయం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆటంకాలు అధికమవుతాయి. శక్తి వంచన లేకుండా పనులు ప్రారంభించాలి. చివరికి విజయం లభిస్తుంది. ఇది పరీక్షా కాలం. కొన్ని విషయాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనట్లుగా ఉంటుంది. ఆత్మీయుల సలహాతో సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో సంతృప్తి ఉంటుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ధన సంబంధమైన వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్త పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కళాకారులకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. లక్ష్మి ఆరాధన శ్రేయస్సునిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో సొంత నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ధనలాభం సూచితం. శుభవార్తను వింటారు. అవాంతరాలను సునాయాసంగా దాటుతారు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. క్రమంగా విజయాలు లభిస్తాయి. శక్తి వంచన లేకుండా పనిచేయండి. బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. గుర్తింపు గౌరవం లభిస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. బంధువులతో తగాదాలు కొలిక్కి వస్తాయి. మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. బంధు ప్రేమ లభిస్తుంది. ఆందోళన కలిగించే ఆలోచనలు మనస్సును ఇబ్బంది పెడతాయి. మొహమాటం పనికిరాదు. ఆర్థిక అంశాల్లో స్పష్టత లోపించకూడదు. ప్రతి పని ఆలోచించి చేయండి. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు పాక్షికంగా పరిష్కారమవుతాయి. శుభకార్య ప్రయత్నాలలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. గణపతిని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారిలో ఉత్సాహం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఆశించిన విధంగా లాభసాటిగా సాగిపోతాయి.
ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు వారి కృషికి ప్రతిఫలం పొందుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. విజయ పరంపర కొనసాగుతుంది. స్పష్టమైన ప్రణాళికతో పనిచేయండి. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. కాలం కలిసి వస్తుంది. అవరోధాలు తొలగుతాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిదానంగా ఆలోచిస్తే అంతా శుభమే జరుగుతుంది. పదవి లాభం ఉంది. ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యత ఉంది. నమ్మకం గెలిపిస్తుంది. సంతృప్తినిచ్చే విధంగా ఫలితాలు ఉంటాయి. తగినంత శ్రమ అవసరం. విఘ్నాలను అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. శత్రు దోషం తొలగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. భూ గృహ వాహన లాభాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లోని వారికి సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో పనులు చక్కబెడతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విష్ణు స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. ఉత్సాహంగా ముందుకు సాగండి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సతీమణికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. తొందరవద్దు. సహనంతో లాభపడతారు. మీ ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇతరుల అభిప్రాయాన్ని వినడం, దానిని అమలు చేయడం చాలా ముఖ్యం. ఆనందం కోసం కొత్త సంబంధాన్ని వెతుక్కుంటారు. ఆత్మీయుల సూచనలతో పని పూర్తవుతుంది. దైవానుగ్రహంతో మంచి జరుగుతుంది. ఆపదల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వారితో మనసు విప్పి మాట్లాడతారు. ఆరోగ్యం పైన దృష్టి నిలపండి. విశ్రాంతి అవసరం. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ధనలాభం ఉంది. అధిక వ్యయం అవుతుంది. గట్టి ప్రయత్నం చేస్తే కానీ పనులు పూర్తవుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు తప్పవు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. ప్రతిష్టకు భంగం కలిగించే వారికి దూరంగా ఉండడం మంచిది. కోరుకున్న వస్తువును దక్కించుకోవడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. బంధువుల రాక అధికమవుతుంది. సాహస ప్రయత్నాలు విరమించుకోండి. కోర్టులకు హాజరవుతారు. రాజకీయ నాయకులు పదవులకు వీడ్కోలు పలుకుతారు. ఆటంకపరిచేవారు ఉంటారు. ఆవేశం పనికిరాదు. బుద్ధి బలంతో సమాధానం చెప్పండి. లాభదాయకంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా అందినప్పటికీ అనుకున్న పనులు నెరవేరుతాయి. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా సాగుతాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు కొంతవరకు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఒప్పందాల విషయంలో ఏమరపాటు తగదు. ప్రభుత్వ పనులలో కాలయాపన జరగవచ్చు. వివాదాల జోలికి వెళ్లకుండా పనులపై మనసు నిలపండి. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ధర్మం రక్షిస్తుంది. పెద్దల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార లాభం చేకూరుతుంది. ఒక ఆపద వచ్చిపోతుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో చిన్న చితక సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడానికి బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. వ్యాపార రంగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. సోమరితనం కారణంగా మీరు కొన్ని ముఖ్యమైన పనులను పక్కన పెట్టేస్తారు. మీరు ఆరోగ్యంగా ఉండడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించి మన్ననలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ కళా సాంస్కృతిక రంగాల వారు లక్ష్యాలను చేరుకోవడం కష్టం. ఓర్పు మనోధైర్యంతో మీ యత్నాలు సాగించండి. మహిళలకు బంధువులతో పట్టింపులు ఎదురవుతాయి. ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. పర్యాటక రవాణా రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. సాహసోపేతమైన నిర్ణయం వల్ల ఆపదలు తొలగుతాయి. సంఘంలో పేరు సంపాదిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. మంచి సంస్థల్లో చేరతారు. స్నేహితులు బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. వ్యాపార విస్తరణ వాయిదా పడవచ్చు. కొత్త పరిచయాలతో పనులు కలిసి వస్తాయి. విహారయాత్రలు తీర్థయాత్రలు చేస్తారు. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది.
సహోద్యోగులతో స్నేహం కుదురుతుంది. అదే సమయంలో పై అధికారులతో మనస్పర్ధలు రావచ్చు. ఉద్యోగంలో స్థానచలన సూచన ఉంది. ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దవారి సలహాలను స్వీకరిస్తారు. వాటిని అమలుపరిచి సత్ఫలితాలు సాధిస్తారు. గురుభక్తి పెరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. పాత పెట్టుబడుల వల్ల ఆదాయం పెరుగుతుంది. మీరు ఏదైనా వార్త కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీరు ఈరోజు దానిని పొందవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఆర్థిక నిర్వహణ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించడం మంచిది. మితిమీరిన ఔదార్యం వల్ల బాగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో తగాదాలు ఉంటాయి. ఎక్కువ ఒత్తిడి మీ సానుకూలతపై ప్రభావం చూపుతుంది. తిరుగులేని విజయం సొంతమవుతుంది. లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎప్పుడూ చేసిన ఒక పనికి సంబంధించిన ఫలితం ఇప్పుడు శుభాన్ని ఇస్తుంది. అనుకున్న పనుల్లో అభివృద్ధి మొదలవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. అవరోధాలు తొలగుతాయి. ఆనందించే అంశాలు ఉన్నాయి. కాలం సహకరిస్తుంది. ఆరోగ్యానికి డోకా ఉండదు. పెండింగ్ పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. స్థానచలనానికి అవకాశం ఉంది. తోబుట్టువులతో విభేదాలు తొలగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆస్తుల కొనుగోలు విషయాల్లో ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులు చదువులో బాగా పురోగతి చెందుతారు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా కొనసాగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి అనుకూలమైన సమయం. పోటీ పరీక్షల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. వాహనం, భూమి కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచన. కర్షకులకు, కార్మికులకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉండి క్రమేపీ పెరుగుతుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా శుభకాలం. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి. అదృష్టం కలిసి వస్తుంది. భోగభాగ్యాలు ఉన్నాయి. లక్ష్య సాధనలో అడుగు ముందుకు వేస్తారు. విద్యార్థులు చదువుల్లోనే కాకుండా పోటీ పరీక్షల్లోనూ రికార్డులు సృష్టిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒత్తిడిని నివారించడానికి మీ విలువైన సమయాన్ని పిల్లలతో గడపండి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగాలి. ఎప్పటికప్పుడు ఆత్మీయులతో చర్చించండి. ఓర్పు రక్షిస్తుంది. అపార్థాలకు తావివ్వకూడదు. సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. బరువు బాధ్యతలు పెరిగినా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. గతంలో కన్నా ఈరోజు బాగుంటుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా ఆఖరి నిమిషంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే లాభపడతారు. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం మీకు కలిసి వస్తుంది. మీరు సహనంతో చేసిన పనిలో విజయం సాధిస్తారు. అనేక మార్గాల్లో విజయం లభిస్తుంది. ఖర్చు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. భూ, గృహ సౌఖ్యాలు కలుగుతాయి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. మిత్రుల సలహా పాటించండి. విఘ్నాలను సునాయాసంగా దాటుతారు. ఉత్సాహంగా ముందుకు సాగాలి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఫలితంగా అనుకున్న పనుల్లో జాప్యం జరగవచ్చు. విద్యార్థులు శ్రమించవలసిన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు పాక్షికంగా కలిసి వస్తాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు పర్వాలేదనిపిస్తాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి అనుకోకుండా విముక్తి లభిస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. అధికారుల విమర్శలు మనస్సును కష్టపెడతాయి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి కష్టపడి పనిచేయండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. వాహనం మూలంగా కలిసి వస్తుంది. కావలసిన వస్తువులను కొంటారు. దైవ భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
నారాయణ స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి. మనోభీష్ట సిద్ధి కలుగుతుంది. ధర్మబద్ధంగా పనిచేసి ప్రశంసలు పొందుతారు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈరోజు ఆ వివాహితుల నిరీక్షణ ఫలించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధానికి సంబంధించి అప్డేట్ ఉంటుంది. ఉద్యోగులు తమ స్వభావాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మాట తూలకుండా ఉండాలి. వ్యాపారం బాగా సాగుతుంది. నూతన బాధ్యతలు వస్తాయి. అదృష్ట యోగాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి భవిష్యత్తుకు పునాదులు వేయండి. సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అనవసరమైన వివాదాలను తలదూర్చకండి. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. అలసట లేకుండా పట్టుదలతో పనులు చేస్తారు. సంయమనం పాటించండి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి కార్యనిర్వహణపై మనసు నిలపండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. ఇష్టదేవతారాధన మంచి చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి శుభకాలం నడుస్తోంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. ధనయోగం ఉంది. కార్యాలు సిద్ధిస్తాయి. బుద్ధి బలంతో ఆపదలు తొలగుతాయి. ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండాలి. పోయినవి తిరిగి దక్కుతాయి. వ్యతిరేకతలు తగ్గుతాయి. శత్రువులు మిత్రులవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. ఒకే మాట మీద ముందుకు సాగండి. శాంతి లభిస్తుంది. గతం గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడడం మానేయండి. ఇది మీ మానసిక శారీరక శక్తి క్షీణతకు దారితీస్తుంది. ఉద్యోగులు వ్యాపారులు పనిపై దృష్టి సారించండి. చాలా కాలంగా కాని పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. ఇబ్బంది పెట్టేవారు తారసపడతారు. మొహమాటం లేకుండా వ్యవహరించాలి. వివాదాలకు తావివ్వకూడదు. క్రమంగా అభివృద్ధి చెందుతారు. పెద్దల ఆశీర్వచనంతో కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పనులు వాయిదా వేస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. రాజకీయంగా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తి ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటాయి. పనుల్లో శ్రమ అధికం. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఎదురైనా ఆదాయం స్థిరంగా ఉండడంతో ఇబ్బంది ఉండదు. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు. ఇష్టదేవతారాధన శాంతిని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.